ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం జాతీయ కన్వీనర్. ఈ నెల 25 తారీఖున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సదస్సుని ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ జిల్లా సదస్సుని వివిధ ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ ప్రజానీకం విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తాం. ఈ సంఘం ఉద్దేశం దేశంలో 11 కోట్ల మంది ఆదివాసీ ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఈ ఆదివాసీ ప్రజలు వివిధ రాష్ట్రాలలో వివిధ పద్ధతుల్లో జీవిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దేశంలో బీజేపీ ప్రభుత్వం పాలకులు నడిపిస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగా ఆదివాసీల మనుగడను, ఆదివాసీల అభివృద్ధిని, ఆదివాసీలకు ఉన్నటువంటి చట్టాలను అమలు చేస్తామని చెప్పి బీజేపీ ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రగల్భాలు పలుకుతున్నాయి. కానీ నేను ఒకటి ప్రశ్నిస్తున్నా, ఆదివాసీలకు ఆదివాసీ చట్టాలను ఎంతవరకు అమలు చేస్తున్నారు, ఆదివాసీలను అభివృద్ధి ఎంతవరకు చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దేశంలో ఉన్నటువంటి బీజేపీ సమాధానం చెప్పాల్సినటువంటి ఉంది. ఎందుకంటే ఆదివాసీలు జీవిస్తున్నటువంటి ప్రాంతాలలో, ఆదివాసేతర ప్రజలు జీవిస్తున్నటువంటి ప్రాంతాలలో 170కి విరుద్ధంగా, పేసా చట్టానికి విరుద్ధంగా, లేదు 5వ షెడ్యూలు 6వ షెడ్యూలకు విరుద్ధంగా అక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. దాని అనుకున్నటువంటిది ఎవరు, దాన్ని నడిపిస్తున్నటువంటిది ఎవరు? పాలకులు కాదా, ప్రభుత్వాలు కాదా? ఆ చట్టాలు ఉన్నప్పుడు ఆ చట్టాలని అభివృద్ధి చేయాల్సినటువంటి పాలకులే దాని కాకుల్లాగా తినేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ఆలోచన చేసి దానికి వ్యతిరేకంగా ఈ బీజేపీ ప్రభుత్వం కొనసాగుతున్నటువంటి ఆదివాసీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ఆదివాసీల మీద దాడులకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం ఏర్పడ్డది. దాంట్లో భాగంగానే మేము భద్రాచలంలో రేపు 25వ తారీఖున ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం భద్రాచలం జిల్లా కమిటీని ఎంపిక చేసుకోబోతా ఉన్నాం. ఈ కమిటీ ఆదివాసీలకి, ఆదివాసీ చట్టాలపైన ఉద్యమాలు చేసి ఆదివాసీ ప్రజల్ని కాపాడుకోవటం కోసం ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పి మేము ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇది దేశంలో పెద్ద ఎత్తున ఈ సంఘాన్ని అభివృద్ధి చేసి దేశంలో ఉన్నటువంటి సంపదని, దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలకి అప్పజెప్పేటువంటి ఆదివాసీ సంపదను వ్యతిరేకిస్తూ ముందుకు పోవడం కోసం ఈ కమిటీ ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అట్లా రేపు ప్రజలందరూ 25వ తారీఖున అధిక సంఖ్యలో పాల్గొని ఈ సదస్సుని, ఈ మీటింగ్ని జయప్రదం చేస్తారని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం.